ఫ్రెండ్స్ ఈరోజు డొంకూరు అనే గ్రామంకి వచ్చాము. డొంకూరు అనే గ్రామంలో ఫిషర్మెన్స్కి అయితే అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయి అనేసి నేనైతే వాళ్ళకి అడుగుతాను. వాళ్ళు ఏ సమస్యలు చెప్తారో అవి మొత్తం ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అది ఫేస్ చేస్తున్న కష్టాలు అనమాట. అది మొత్తం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని నా సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు డొంకూరు గ్రామం ఫిషర్మెన్స్కి అయితే కనుక్కుందాం ఈ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయనేసి. నమస్కారం సార్, మేమైతే పిసిరిసోలము శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలము పూర్తికోట పంచాయతీ గ్రామంలో చెందిన డొంకూరు గ్రామము చెందిన ఆంధ్రప్రదేశ్ శివర్ గ్రామాలు. ఈ శివర్ గ్రామాల్లో బ్రతికే మా బ్రతుకు ఈ మధ్యలేసి బ్రతుకు. వీటిలోని మాకు సదుపాయాలు ఇక్కడ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరమై ఉన్నది. సరైన స్పందన 10వ నెలల నుండి మనం స్టార్టింగ్ మొదలు పెట్టే ఈ చిన్న చేపలైనా ఇక్కడ తెచ్చి మా దెబ్బల మీద ఆరవేసుకొని వర్షానికి దొరికిపోయి నష్టపరిహారాలు అయిపోవడము, సరైన అధికారులు ఇక్కడికి వచ్చి మా యాక్షన్ తీసుకోకూడదు. ఇలాగ చిన్న కాయగూరలు పండించిన రైతు ఈరోజు మార్కెట్లో నేను దెబ్బ వస్తే ప్రతి నాయకుడు దానికి యాక్షన్ తీసుకోవడము, అనేకమైన అవకాశాలు స్పందన తీసుకోవడము, అనేక బాధ్యతలు పడటము. ఈరోజు మా బాధ్యతలు తీర్చడానికి సరైన నాయకుడు ఇక్కడ మా మత్స్యకారుడు ఎలా బ్రతుకుతుండో ఏమవుతుందని యాక్షన్ లేదు. అది కాక 3వ నెల వచ్చే సమయం గాలులతో మేము ఇక్కడ ఇబ్బంది పడి ఇక్కడ సరైన తెప్పలో వెళ్ళే మార్గం ఇక్కడ లేకపోవడం, కెరటాలు పెద్దవి అయిపోతాయి. ఈ 9వ నెల వరకు మా కెరటాల సముద్రం పెరుగుతుంది. 20 అడుగులు 30 అడుగులు పైగా పెరుగుతుంది సముద్రం. కెరటాలు పెరిగేటప్పుడు మేము ఎల్లక తప్పదు, జీవోత్పత్తిని చెయ్యాలి. దాంట్లోని ఎన్నో బోట్లు తిరగబడిపోవడము, దానికి ప్రాణాల మీద లెక్క చేయకుండా తెగించి వెళ్ళడం జరుగుతుంది ఈ కడుపు కోసము. అలాంటప్పుడు అందరు చనిపోతారు. ఆ చనిపోయిన మనుషులకి ఇంకా పై అధికారులు యాక్షన్ తీసుకోపోవడము, అలాగా ఈ చివరి గ్రామానికి వచ్చి యాక్షన్ తీసుకోపోవడము ఇలా జరుగుతుంది. మరి మేము ఎలాగ బ్రతకాలా, ఏం చేయాలనేది విధానం ఒక నాయకుడనే స్పందన అనేది మాకు తీసుకోకపోవడం లేదు. మరి అనేకమైన ఇబ్బందులు పడుతుంది. వలలో అనేకమైన ఈ తెప్పలో వలలో కొన్ని లక్షలు 20-30 లక్షలు ఆస్తులు పట్టుకొని వెళ్ళి మేము ఇక్కడ బ్రతుకుతున్నామంటే దానికి అది అప్పులు తీర్చనాక ఇబ్బంది పడిపోయి చనిపోయడం ఇంకా జరగడం అవుతున్నది. అప్పులు తీరక అలాంటి ఇబ్బందులోన ఒక నాయకుడు ఇంకా మాకి ఏదో ఎలక్షన్ వస్తే మా ఊరికి ఆ రోజు రావడము, ఆ ఓట్లు అడగడము, సరే ఆ ఓట్లు పడిపోయినట్టే ఇక్కడ మర్చిపోవడము. ఏ నాయకుడైనా సరే, ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే మా బాధ్యతలు మనం ఎవరో మార్చడం లేదు. ఇదే సార్ చెప్పడము. అలాగే ఇప్పుడు మా గ్రామానికి ఈ ప్రభుత్వం వచ్చిందండి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందండి. సోలార్ లైట్లు పంపించారు ఇక్కడ. ఈ సోలార్ లైట్ల వల్ల మాకి ఉపకారం ఏంటంటే, ఈ మా ప్రయాణం చేసేటప్పుడు నైట్ టైం ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడున్నా సరే ఆ నైట్కి మాకు ఒక లైట్ ఆఫీస్ అంటే మాకు ఒక అంచనా వచ్చి అలాగ మాకు బోట్లు తరికి రావడం అవుతుంది. మాకు చాలా ఉపయోగించింది. ఆ సోలార్ లైట్లు ఇలాంటివి ఉపయోగిస్తాయి మా పరిస్థితి. అవునవును, అదే మా మొబైల్ సిగ్నల్ ఇంకా మాకు అందుబాటులో లేవు. ఆ సిగ్నల్ టవర్ లేకపోవడమే, దగ్గర టవర్ లేకపోవడం మాకు అందుబాటు అవ్వదు. ఆ టవర్ లింక్ మాకు మా గ్రామాలకి మాకు వచ్చే అవకాశాలు చేయండి సార్. అలాగే ఈ లైట్లు వెళ్తురు, ఇంకా లైట్లు చాలవు. ఎందుకంటే అలా లైట్లు ఒక 10, 20, 30 లైట్లు ఉంటాయి. ఇంకా మాకు దయచేసి ఇంకా రాగలుగుతాము. ఎక్కడ ఎంత దూరం ఉన్నా మాకు కనపడే పరిస్థితి ఉన్నది. మాకు జట్నీ లేకపోయిన వల్ల పెద్ద బోట్లు దరికి వచ్చేటప్పుడు కల్తీ అయిపోయి మనుషులు చనిపోవడము చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇంజిన్ లేదు, ఖరాబ్ అయిపోయినా సరే పెద్ద బోట్లు మీదకి లాగనాక ఇబ్బంది పడుతున్నాము. మాకు జట్నీ లేకపోయినా సరే మాకు అందుబాటుగా ఒక రాయిగోడలాగా మాకు అందుబాటు చేస్తే మీ గవర్నమెంట్ త్రూగా మాకెంతో సంతోషంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ ఊర్లో ఉన్న సమస్యలు అయితే అక్కడ ఉన్న బాబీలు అందరూ కలిసి చెప్పారు. ఆ సమస్యలకి పరిష్కారం ఎలా వస్తుంది అంటే, మీరు చూసిన ప్రతి ఒక్కరూ
గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మా ఫిషర్మెన్స్ జీవితాల్లో వెలుగు నింపే వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. అలాగే ఇంకా నెక్స్ట్ రేపు అనమాట నేను కపస్కుద్ద అనే గ్రామంకి అయితే వెళ్తాను. అది మా విలేజ్ అని. మన ఆంధ్రాకి ఇక్కడ ఎంట్రన్స్ అంటే స్టార్టింగ్ గ్రామం డొంకూరు అనమాట, అంటే ఆంధ్ర తీరంకి. నెక్స్ట్ కపస్కుద్ద, అలానే నెల్లూరు వరకు వెళ్తాను అనమాట. సో ప్రతి ఊర్లో ఏ సమస్యలు ఉన్నా ప్రతిదీ మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.